తిరిగి వార్తలకు స్వాగతం. అమెరికా నడిబొడ్డు న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ నేత 34 సంవత్సరాల మగ్దాన్ గెలుపు ప్రపంచానికి మలుపని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు జిత్తిక నరసింహమూర్తి అన్నారు. మేయర్గా ఘన విజయం సాధించిన మగ్దాన్కి జేజేలు పలుకుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవడూరు జంక్షన్లో అభినందన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ విధానాలతో విసుగుపోయిన ప్రజలు డెమోక్రటిక్ పార్టీ సోషలిస్ట్ భావాలు కలిగిన మగ్దాన్ను గెలిపించడం ట్రంప్కు చెంపపెట్టని అన్నారు. ఇతను కమ్యూనిస్ట్ అని, గెలవనీయకూడదని అన్ని పార్టీని ఏకం చేసిన ట్రంప్ ఎంత ఖర్చు చేసినా న్యూయార్క్ ప్రజలు మగ్దాన్ను మేయర్గా ఎన్నుకోవడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. మగ్దాన్ని గెలిపిస్తే మేము ఈ నగరాన్ని వదిలి వెళ్లిపోతామని ప్రకటించిన 1,00,000 మంది ప్రయాణం ఎటని వారు ప్రశ్నించారు. మొన్న శ్రీలంక, నిన్న నేపాల్, నేడు న్యూయార్క్, ఢిల్లీ, పాండిచ్చేరి, కేరళలో పేదరిక నిర్మూలన అంటే ప్రపంచ సోషలిజం వైపు చూస్తోందని, ఇది మార్పుకు నాంది పలుకుతోందని అన్నారు. కార్యక్రమంలో తాలూరి రాము, ఎండమూరి సుబ్బారావు, కేతా జ్యోతి, సత్యనారాయణ, జిత్తిక శ్రీను, కుడుపుడి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం పాలంగిలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం 10:30 రాజమహేంద్రవరం కలెక్టరేట్ స్పందన హాల్లో మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించినట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి ఎం సునీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, మైనార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొనున్నారు. భారతదేశ తొలి విద్యామంత్రి అయిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు, విద్యారంగానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలోని మైనార్టీ విద్యార్థులు, సంఘ ప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో నిప్నా హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాబ్ మేళాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభించారని చెప్పారు. మహిళా సాధికారత ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రుణాల మంజూరు, చేతి వృత్తుల మద్దతు వంటి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఉద్యోగ మేళాలో రిటైల్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్ రంగాలకు చెందిన 18 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళా నిరుద్యోగ యువతకు, మహిళా ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మంచి వేదికగా నిలిచిందని అన్నారు. ఈ రోజు జరిగిన జాబ్ మేళాలో మొత్తం 2,165 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 645 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని తెలిపారు. 239 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ జీవనోపాధి అభివృద్ధి చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు సూచించారు. అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఆపరేషన్ మేనేజర్ కార్తిక్, పెద్ద ఎత్తున యువత, మహిళలు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించిన సందర్భంగా నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 10:30 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర అధికారులు పుష్పమాలు అర్పించి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అందరు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విప్లవోద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతమంది మరణించారని, ఆ అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తు విప్లవోద్యమం ముందుకు నడిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ పిలుపునిచ్చారు. అమరవీరుల వారోత్సవాలు నవంబర్ 1 నుండి 9 వరకు జరపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం ఏలూరులో నగర కమిటీ ఆధ్వర్యంలో వివి నగర్లో సభ నిర్వహించారు. ఏలూరు నగర కార్యదర్శి బద్ద వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సుధాకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 1969లో నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో ప్రారంభమైన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో అనేక మంది అమరులయ్యారని, వారందరూ తమ ప్రాణాలను తునప్రాయంగా విప్లవోద్యమం కోసం అర్పించారని తెలిపారు. చంద్ర పుల్లారెడ్డి, పి రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, తరిమెల నాగిరెడ్డి, బత్తుల వెంకటేశ్వరరావు, పైలా వాసుదేవరావు, మాదల నారాయణస్వామి, రాయ సుభాష్ చంద్రబోస్, ధర్మన్న, నెక్కలపూడి రామారావు లాంటి ఎంతమంది తమ ప్రాణాలను విప్లవోద్యమం కోసం అర్పించారని తెలిపారు.
ఏలూరు జిల్లా ద్వారకా కొండపైన గల శ్రీ శ్రీనివాస స్పిరిచువాలిటీ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 3వ రోజు ఎథిక్ యోగిక్ సైన్స్ లెవెల్ 1 సర్టిఫికేట్ కోర్సు నిర్వహించారు. ఈ సర్టిఫికేట్ కోర్సుతో పాటు ఆదివారం ఆంధ్రప్రదేశ్ వివిధ ఆధ్యాత్మిక సంస్థల కన్వీనర్ గురుపూడి సుధాకర్ చే ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు కార్తీక వన సమాధనను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు స్పిరిచువాలిటీ సొసైటీ సైంటిస్ట్ డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని, మొందా తుఫాన్ నష్టపరిహారాలు చెల్లించాలని, నేవీ ఆయుధ డిపో పేరుతో జిలిగివిల్లి మండలం వంకావారిగూడెంలో బలవంతపు సేకరణ ఆపాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా 23వ మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా మహాసభలో నూతనంగా ఎన్నికైన జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ అధ్యక్షత నిర్వహించారు. మహాసభలో ఆమోదించిన 17 తీర్మానాలను, నూతన జిల్లా కమిటీ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని అన్నారు. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటించాలని కోరారు. పత్తి కొనుగోలుకు సిపిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, క్వింటా పత్తికి 10,000 మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.